హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ తెల్లవారుజాము నుంచి అయితే ఇంక వర్షం బాగా పడిందండి. మాకైతే బాగా కొట్టింది. సో, నేనైతే గనుక మార్నింగ్ లేచిన వెంటనే వేడివేడిగా ఏమన్నా తాగాలని చెప్పి ఆలోచిస్తే, ఎలాగో జలుబు చేసింది కదా అని చెప్పైతే జీలకర్ర రసం కాచాను. సో, నేను గ్లాస్ తీసుకొని అలాగే అమ్మకు ఒక గ్లాస్ వాటర్ అయితే ఇచ్చాను. ఇంకా తర్వాత ఏం చేయాలా టిఫిన్ పిల్లల కోసం ఆలోచిస్తుంటే రాత్రి కొంచెం అన్నం మిగిలిపోయింది. సో, అన్నాన్నయితే గనుక వామన్న కింద తాలింపు అయితే పెట్టేశాను. ఈరోజు సండే కాబట్టి మా వాడైతే ఖచ్చితంగా ఎన్వి అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. సో, ఆడి కోసం అయితే కనుక ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుండే కానీ ఏం బయటికెళ్ళి తీసుకురావడానికి వర్షం పడుతుంది కదా! సో, దానికోసం ఆలోచిస్తూ ఉంటుండగా, సరే ముందు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుందాం. తర్వాత ఆలోచిద్దాం కదా! అని చెప్పైతే నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఈ లోపల మా వాడు ఫోన్ చేసి, "అక్క కూర ఏం తీసుకురమ్మంటావు?" అని అయితే అడిగాడు. సో, చికెన్ తెచ్చిపెట్టు పిల్లలకి ఎలాగో చికెన్ ఇష్టం కదా! చికెన్ చేస్తానని చెప్పైతే చికెన్ తెమ్మని చెప్పాను వాడికి. చికెన్‌లో ఇంకేం వండాలని ఆలోచిస్తుంటుండగానే వీధిలోకి గోంగూర అయితే వచ్చింది. సో, ఆ గోంగూర అయితే తీసుకొని నేను చికెన్ గోంగూర చేద్దామని చెప్పితే ప్రిపేర్ చేసేసాను. బేసిక్‌గా నాకు కెమెరా అంటే భయమండి. అలాగే మాట్లాడడం కూడా చాలా భయం. మామూలుగా బయట అలాగైనా మాట్లాడతా కానీ కెమెరా ముందు మాట్లాడాలంటే భయం. అందుకే ఇన్నాళ్ళు ఎప్పుడు నేను వీడియో కెమెరా ముందుకైతే రాలేదు నేను. ఫస్ట్ టైం నేను కూడా ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయలేనని చెప్పైతే ధైర్యం చేసి స్టార్ట్ చేశాను. కానీ కొంచెం కొంచెం తప్పులు, మిస్టేక్స్ ఉంటాయి. కానీ క్షమించండి. కానీ నేను ఈ వీడియోస్ చేయడానికి కారణం అయితే ముఖ్యంగా నా పిల్లలండి. నా పిల్లల కోసమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఒక సింగిల్ మదర్ కష్టాలు ఎలా ఉంటాయో మీకు తెలియనిదైతే కాదు. సో, నా పిల్లల కోసం అయితే కనుక నేను కష్టపడుతున్నానండి. నా పిల్లల కోసమే ఏం చేసినా నేను ఏం చేయాలనుకున్నా నా పిల్లల కోసమే. నేను చేసేదానికి చాలామంది పేర్లు పెట్టి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నాకు తప్పదు. నా పిల్లల కోసం నేను ఏదైనా చేయాలి. ఏ లోటు లేకుండా పెంచుకోవాలన్న తాపత్రయంతోనే నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు